సో మనం ఒక ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేయడానికి అంతా రెడీగా ఉంది. సో యూజర్స్ మాట్లాడుకున్నాం, ప్రీ రిక్వెస్ట్ అన్ని రెడీగా ఉంది. సో నెట్వర్క్ హార్డనింగ్ బైనరీస్ కాపీ చేసాం, నెట్వర్క్ హార్డనింగ్ అన్ని రెడీగా ఉంది. సో వర్షన్ 13.2 ఇన్స్టాల్ చేయడానికి బయలుదేరాం. సో ఫస్ట్ ఈ వాల్ట్ ఇన్స్టాలేషన్ ఫైల్స్ లోకి వెళ్ళండి. ఈ లైసెన్స్ ఆపరేటర్ ఇన్ కేసు మనం ఏమీ చేసామని లేదు, జస్ట్ అవి ఉండాలి, మనం కాపీ చేసి పెట్టాం. బట్ ఇప్పుడు వాల్ట్ ఇన్స్టాలేషన్ ఫైల్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ ఈ రెండింటి ఇక్కడ అంత ముందు అయితే ఇన్స్టాల్ చేసే పని లేదండి. అంతకుముందు 12.1 వర్షన్ చాలా కాలం యూజ్ చేసాం. దెన్ అరౌండ్ 1 year 12.6 యూజ్ చేస్తాం. బట్ ఇప్పుడు 13.2లో సో ఇక్కడ ఏది ఇన్స్టాల్ చేసే పని లేదు. బట్ దే ఆర్ ఆస్కింగ్ us to install, జస్ట్ ప్రొసీడ్ విత్ ద ఇన్స్టాలేషన్. సో ఇక్కడ ఇచ్చారు, సో దాన్ని మాత్రం అగ్రీ చేయండి, ఇన్స్టాల్ చేయండి. Yeah, setup successful, just close it. And here also, okay, agree and try to install. ప్రీవియస్ అసలు ఇక్కడ ఇచ్చేవాళ్ళు కాదు, ఇది మనం ఇన్స్టాల్ చేసేవాళ్ళం కూడా కాదు. సో ఇది కూడా చూద్దాం. సో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది, బట్ జస్ట్ ఫర్ ద కన్ఫర్మేషన్ పర్పస్. మీకు సర్వర్లో లాగిన్ అయిన తర్వాత బైనరీస్ చేంజ్ అవ్వవు, ఇన్స్టాలేషన్ చేంజ్ అవ్వదు, మీరు ఏదైనా ట్రబుల్ షూట్ చేసే విధానం ఎక్కడ ఏది చేంజ్ అవ్వదు. మీకు బయటకు వెళ్ళిన తర్వాత ఏదైనా కొత్త ప్రాజెక్ట్లో, కొత్త ఆర్గనైజేషన్లో మీకు చేంజ్ అయ్యేది ఏంటంటే ఈ సర్వర్ నేమ్ చేంజ్ అవుద్ది, సర్వర్ ఐపీ అడ్రస్ చేంజ్ అవుద్ది. అట్ ద సేమ్ టైం ఈ సర్వర్ని లాగిన్ అయ్యే ప్రాసెస్ కూడా చేంజ్ అవుద్ది. ల్యాబ్ నుంచి ఇలా కాకుండా డైరెక్ట్ మీ మెషిన్ నుంచి లాగిన్ అవడం, లేదంటే ఇంకా వేరే ప్రాసెస్ నుంచి లాగిన్ అవడం ఉంటుంది. ఓకేనా? సో దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో లేదంటే నేను ల్యాబ్లో ఎక్కడ ఇలా చేశాను, బట్ ఇక్కడ కూడా ఇలాగే ఉండాలి, నో, అది ప్రాసెస్ ఓరియంటెడ్, ఇట్స్ నాట్ అబౌట్ ద టెక్నికల్. సో ఈ ఇన్స్టలేషన్ ఏదైతే ఉందో, ఇన్స్టలేషన్ ఇష్యూ ఫిక్స్ చేయడము, ట్రబుల్ షూట్ చేయడం, ఇవన్నీ కూడాను ఒక టెక్నికల్ పార్ట్, అవి మారం ఎక్కడికి వెళ్ళినా. అట్ ద సేమ్ టైం లైక్ మీరు ఇక్కడ మీరు ఓపెన్ చేసేటప్పుడు ఈ సర్వర్ వీటికి సర్వర్ స్టార్ట్ బటన్, సర్వర్ వీటికి ప్లస్ వీటికి కొంచెం డిఫరెన్షియేట్ చేసుకొని చూడండి. ఓకేనా? సో ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అని చెప్పేసి అంది. సో జస్ట్ ఐమ్ క్లోజింగ్ దిస్ వన్. సో ఓకే ఫైన్. నా ఇప్పుడు నేను ఇక్కడ సర్వర్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. సర్వర్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ setup.exe ఉంది. దీన్ని డబుల్ క్లిక్ చేసినా సరిపోతుంది, లేదా రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఎలా చేసినా ఓకే ఫైన్. సో CyberArk డిజిటల్ వాల్ట్. సో ఇక్కడ చూడండి వర్షన్ 13.2 CyberArk డిజిటల్ వాల్ట్. సో చూడండి, నౌ ఇట్స్ వెల్కమింగ్ us టు ఇన్స్టాల్ CyberArk డిజిటల్ వాల్ట్ 13.0 సెటప్. ఓకేనా? జస్ట్ క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ లైసెన్స్ అగ్రిమెంట్, డూస్ డోంట్స్ అంటే కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. దీన్ని యాక్సెప్ట్ చేయడానికి జస్ట్ క్లిక్ ఆన్ ఎస్. సో ఇక్కడ ఎవరు ఇన్స్టాల్ చేస్తున్నారు, యా బాబు అనివ్వండి, లేదా బ్యాష్ 24 అనివ్వండి, మీ ఇష్టం. ఇక్కడ ఏ డీటెయిల్స్ ఇచ్చినా కానీ ఇది ఎక్కడ రిజిస్టర్ అవ్వదు. సో యూ కెన్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్, XYZ ఇచ్చిన డాట్ ఇచ్చిన తీసుకుంటుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్, జస్ట్ క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ 2 టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయని స్టార్టింగ్ లో మనం మాట్లాడుకుందాం. సో వన్ ఈజ్ స్టాండ్ అలోన్, వన్ ఈజ్ క్లస్టర్ నోడ్. అవునా? ఎస్, ఇవేనా మనం మాట్లాడుకుంది 2 టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, స్టాండ్ అలోన్ అండ్ క్లస్టర్. స్టాండ్ అలోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లస్టర్. మీరు ఏది చూసుకుంటారు? స్టాండ్ అలోన్, ఎందుకంటే ఇక్కడ క్లస్టర్ పాసిబుల్ అవుతుంది, బట్ ఇది ప్రాబ్లం అవుతుంది మనకి. సో అందుకని మనం చూస్ చేసుకునేది క్లస్టర్, ఇది స్టాండ్ అలోన్ చూస్ చేసుకుంటాం. సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, తర్వాత డెస్టినేషన్ ఫైల్స్ అంటే మన CyberArk వాల్ట్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్, లాగ్ ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవ్వాలి. సో ఇక్కడ బై డిఫాల్ట్ గా పాత్ వచ్చింది, ఇది ఫైన్, ఇది ఇక్కడ ఉంచుతాను అంటే నెక్స్ట్ క్లిక్ చేయండి. లేదంటే నాకు ఇక్కడ కాదు, నేను ఇంక వేరే చోట మార్చుకుంటాను, సి డ్రైవ్ కాకుండా డి డ్రైవ్కి వెళ్తాను. నిజంగా డి లేదు ఇక్కడ, నిజంగా మీరు డ్రైవ్ చేంజ్ చేసుకోవడం, పాత్ చేంజ్ చేసుకోవడం చేస్తారంటే జస్ట్ క్లిక్ ఆన్ బ్రౌజ్ అండ్ చూస్ యువర్ డెస్టినేషన్ పాత్. యూ కెన్ డూ ఇట్.
ఓకే, దిస్ ఇస్ ద వన్ థింగ్. లేదు ఇక్కడ చూడండి, సి ప్రోగ్రామ్ x86 ప్రైవేట్ అనే ఫోల్డర్ ఇప్పుడు వరకు లేదు. ఇన్స్టలేషన్ ప్రాసెస్ లో క్రియేట్ అవుతుంది. లేదు మీరు చూస్తుంటే ఒకసారి చూడండి, సి దిస్ పీసీ సి ప్రోగ్రామ్ x86 ఉంది, ప్రైవేట్ ఆర్క్ ఉంది ఇక్కడ లేదు. బట్ ఇది చూడండి, ఇన్స్టలేషన్ టైంలో ప్రైవేట్ ఆర్క్ అనే ఫోల్డర్ వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ క్లిక్ నెక్స్ట్. సో తర్వాత సేఫ్ అనే కొన్ని సేఫ్స్ వస్తాయి. ఇక్కడ కూడా మేము చూడండి, నేను కూడా రాసి పెట్టాను ఆల్రెడీ. మనం ముందుగానే ఓకే, ఇక్కడ కొన్ని సేఫ్స్ ఉంటాయి. ఈ సేఫ్స్ అనేవి వస్తవి యాజ్ పార్ట్ ఆఫ్ అబ్జర్వేషన్ లో చెక్ చేస్తాం. సో ఆ సేఫ్స్ ఏంటి, అవి ఎక్కడ స్టోర్ అవుతాయి అనేది కూడా ఇక్కడ పాత్ ఇచ్చాడు బై డిఫాల్ట్ గా. లేదంటే ఈ పాత్ కాకుండా వేరే పాత్ లో స్టోర్ చేస్తానంటే బ్రౌజ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా ఈ పాత్ లేదు, ఇప్పుడు సి ప్రైవేట్ ఆర్క్ లేదు చూడండి, సి ప్రైవేట్ ఆర్క్ అనేది లేదు. ఓకే, సో అది ఆటోమేటిక్ గా ఇన్స్టాలేషన్ టైంలో క్రియేట్ అవుతుంది. ఫైన్. సో ఇప్పుడు ఓకే చేయండి, యాజువల్ గా ఉన్న పాత్ని నెక్స్ట్ చేయండి. సో లైసెన్స్ ఫైల్ పాత్ అడుగుతుంది. సో ఇక్కడ లైసెన్స్ ఫైల్ ఇవన్నీ కూడా మనం లైసెన్స్ ఫైల్ అండ్ ఆపరేటర్ సిడి, మాస్టర్ సిడి ఇవన్నీ కూడా డెస్క్టాప్ లో పెట్టాం. సో ఇక్కడ బై డిఫాల్ట్ గా డి డ్రైవ్ చూపిస్తుంది. సో ఇక్కడ డి డ్రైవ్ కాదు కాబట్టి, ఇక్కడ లేదు కాబట్టి బ్రౌజ్ అనేది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎర్రర్స్ ఇలాగా వస్తుంది, దీన్ని ఓకే ఇది క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు డెస్క్టాప్ మీద కాబట్టి డెస్క్టాప్ చూస్ చేసుకోండి, లైసెన్స్ అండ్ ఈ ఫోల్డర్ ఇందులో ఓన్లీ లైసెన్స్ మీద చూస్ చేసుకుని ఓకే చేయండి. ఫైన్, లైసెన్స్ పాత్ ఎక్కడుందని ఇక్కడ అప్డేట్ చేసాం. నెక్స్ట్ ఆపరేటర్ సిడి గురించి అడుగుతుంది. ఇక్కడ ఆపరేటర్ సిడి పాత్ ఇది కూడా డెస్క్టాప్ మీద ఉంది, డి డ్రైవ్ లో లేదు కాబట్టి బ్రౌజ్ చేయండి. సో ఓకే క్యాన్సిల్ చేయండి. సో మళ్ళీ అగైన్ డెస్క్టాప్ మీద చూస్ చేసుకోండి అండ్ వాల్ట్ ఆపరేటర్ సిడి అండ్ ఆపరేటర్ అండ్ కీస్ ఇక్కడ కాకుండా జస్ట్ ఆపరేటర్ సిడి అడుగుతుంది కాబట్టి సో ఆపరేటర్ సిడి అడుగుతుంది. సో ఆపరేటర్ సిడి మీద చూస్ చేసుకుని క్లిక్ ఓకే, ఫైన్, అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, కాన్ఫిగర్ ద రిమోట్ కంట్రోల్. ఎందుకు రిమోట్ కంట్రోల్ ఇక్కడ కాన్ఫిగర్ చేయమంటుందంటే ద రిమోట్ కంట్రోల్ ఏజెంట్ ఎనేబుల్స్ యూజర్స్ టు పర్ఫార్మ్ అడ్మినిస్ట్రేటివ్ వాల్ట్ ఆపరేషన్ ఫ్రమ్ ద రిమోట్ టెర్మినల్. సో ఎందుకంటే వాల్ట్ సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ వాల్ట్ సర్వర్ కి వచ్చి లాగిన్ అవ్వకుండా వేరే సర్వర్ నుంచి కూడా నేను కాన్ఫిగర్ చేయొచ్చు. ఇప్పుడు లేదండి, నేను ఒక మాట నేను యాక్చువల్గా లెట్స్ వెంకీకి చెప్పాలి, వెంకీకి నేను డైరెక్ట్ గా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం రమేష్ కూడా చెప్పించవచ్చు, రమేష్ నా మాటగా వెంకీకి చెప్పు అనేసి. అలాగే నేను ప్రతిసారి వాల్ట్ సర్వర్ లాగిన్ అవ్వకుండా వేరే సర్వర్స్ నుంచి కూడా నేను వాళ్ళని మానిటర్ చేయొచ్చు. సర్వీసెస్ కానీ లాగ్స్ కానీ ఇంకా వేరే ఏమైనా మానిటర్ చేయొచ్చు. ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది. ఓకే, ఎలా మానిటర్ చేయాలి అంటే నేను ఇక్కడ స్కిప్ చేయకుండా కాన్ఫిగర్ చేయాలి. సో ఏ సర్వర్ నుంచి మానిటర్ చేస్తాను, ఓకే 10.0.20.1. సో ఈ సర్వర్ లో నేను పీవీడబ్ల్యూ ఇన్స్టాల్ చేయబోతున్నాను. సో ఇది ఒక సర్వర్ ఇస్తానంటే ఫైన్, లేదంటే నేను ఇంకో సర్వర్ ఇస్తానంటే కామా ఇచ్చి 10.0.21.1 ఈ రెండు సర్వర్ల నుంచి నేను రిమోట్ కాన్ఫిగర్ గా అంటే వాల్ట్ సర్వర్ ని మానిటర్ చేయొచ్చు. పాస్వర్డ్ దొరుకుతుంది, ఇది నువ్వు పాస్వర్డ్ ఇద్దాం, cybrac1 సి క్యాప్స్, cybrac1 అగైన్ సి క్యాప్స్. సో ఇక్కడ జస్ట్ ఈ రెండు సర్వర్ల నుంచి ఓకే నేను వాళ్ళని మానిటర్ చేయొచ్చు. అది ఎలా ఏంటి అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ డోంట్ స్కిప్ చేస్తే కొన్ని మిస్ అవుతామండి, అంతే. స్కిప్ చేయొచ్చు ఓకే, కానీ స్కిప్ చేయకుండా మనం ప్లాన్ చేస్తున్నాం. జస్ట్ క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ డిస్ట్రిబ్యూట్ వాల్ట్స్ ఫర్ పిఎస్ఎం అని కావాలా, ఏం అవసరం లేదు, జస్ట్ క్లిక్ నెక్స్ట్. సో మెషిన్ హార్డనింగ్ చేయాలి, ఇందాక కూడా చెప్పాను హార్డనింగ్ గురించి. సో ఇక్కడ హార్డనింగ్ చేయాలంటే నెక్స్ట్ క్లిక్ చేయాలి. హార్డనింగ్ వద్దు అనుకుంటే ఇది క్లిక్ చేయాలి, ఇది ఇక్కడ చూస్ చేసుకుని నెక్స్ట్కి వెళ్ళాలి. సో మనకి హార్డనింగ్ కావాలి కాబట్టి మనం ఇది చూస్ చేయం, జస్ట్ నెక్స్ట్ అంటే ఆటోమేటిక్ గా హార్డనింగ్ జరుగుతుంది వాల్ట్ సర్వర్. సో ఇక్కడ కూడా మనం ఏం చేసామని లేదు, జస్ట్ క్లిక్ నెక్స్ట్. సో ఇప్పుడు చూడండి, ప్రైమరీ వాల్ట్ హార్డనింగ్ జరుగుతుంది. సో ఈ హార్డనింగ్ జరుగుతుంటేనే మనకి కావాల్సిన కాన్ఫిగరేషన్ ఫైల్స్, లాక్ ఫైల్స్, అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన సర్వీసెస్ అవన్నీ కూడా సెటప్ చేస్తుంది. అవి ఇక్కడ మనం చూస్తాం, జస్ట్ ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇక్కడ వరకు ఏ ఫైల్స్ స్టోర్ చేస్తుంది, ఏ పాత్ లో స్టోర్ చేస్తుంది, ఏ సర్వీసెస్ ఓకే స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తారు. జస్ట్ కాన్సన్ట్రేట్ హియర్. ఇట్ విల్ టేక్ టైం అండి, హార్డనింగ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 5 minutes. సో చూడండి, క్రియేటింగ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్, వాళ్ళకి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి. సో అక్కడ మనం ఇచ్చిన పాత్రలోనే సెటప్ చేస్తున్నాయి.
వాల్ట్ డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తుంది. సైబ్రాక్ వాల్ట్ వచ్చేసి డేటాబేస్ వచ్చేసి MySQL ని యూజ్ చేసుకుంటుంది. దానికి సపరేట్ డేటాబేస్ సర్వర్ ఏం అవసరం లేదు. ఇన్‌బిల్ట్ ఇది. ఇన్‌స్టాలేషన్ అప్పుడు ఇన్‌బిల్ట్‌గా వచ్చేస్తుంది MySQL. సో అవన్నీ కాన్ఫిగరేషన్ ఫైల్స్‌లో మనం అబ్జర్వేషన్‌లో చెక్ చేస్తాం. సో ఈరోజు సెషన్ ఎక్స్టెండ్ అవుతుంది. ఓకేనా? గెట్ రెడీ ఫర్ దట్. పర్లేదా? ఓ 10 ఆర్ 15 మినిట్స్ మినిమం ఎక్స్టెండ్ అవుతుంది. ఫైన్ అన్న. ఎందుకంటే వాల్ట్ కంప్లీట్ చేద్దాం. రేపు మళ్ళీ డిఆర్ వాల్ట్ చెక్ చేద్దాం. సో ఒక్కో రోజు ఒక్కో కాంపోనెంట్ అండి. సో నిన్న లెటర్‌గా చూస్తే ప్రైమరీ వాల్ట్ నిన్న ఈ రోజు 2 డేస్ తీసుకుంది మనకి. సో డిఆర్ వాల్ట్ మిగిలిన కాంపోనెంట్స్ అవన్నీ ఒక రోజే తీసుకుంటుంది. బట్ అగైన్ పిఎస్ఎం వచ్చేసి మనకి ఇంకొక ఎక్స్ట్రా సెక్షన్ జరుగుతుంది పిఎస్ఎం. సో వీడియోస్ చూస్తున్నారండి. క్లాస్ అయిపోయిన తర్వాత సేమ్ వీడియోస్ రికార్డెడ్ వీడియోస్ మళ్ళీ చెక్ చేస్తున్నారా? అర్థమవుతుందా?